వెల్కమ్ టు మహాత్మా టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు అనగానే సత్యప్రసాద్ పర్యటించారు. చిలమత్తూరు మండలం నల్లరాళ్లపల్లిలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువయ్యేలా పారదర్శకంగా పాలనను అందించడమే సుపరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక కుటుంబంలో 6 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు అందించిన సందర్భంగా వారితో మంత్రి సరదాగా కాసేపు ముచ్చటించారు. తమ శాఖ ద్వారా సుపరిపాలన లక్ష్యాలను నిరంతరం కృషి చేస్తామన్నారు. అనంతరం లేపాక్షి మండలం బిసలమానేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగానే సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక బెట్టింగ్ రాయుడు చనిపోతే పరామర్శించేందుకు జగన్ బయటకు వచ్చాడన్నారు. జగన్ ఒకసారి బయటకు వస్తే 3 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయన్నారు. జగన్ యువతను రెచ్చగొడుతూ ఒక దుర్మార్గపు ఉగ్రవాద తత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని మంత్రి విమర్శించారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు లేపాక్షి మండల కన్వీనర్లు, నియోజకవర్గ టీడీపీ నేతలు, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. నందినే 26,000 వచ్చినాయా? చెప్పిందా? స్కూల్ ఫీజు కట్టిందా? గ్యాస్ వచ్చిందా? 13 పడ్డాయా? 78,000. ఏం చేశారు మీ అమ్మ వాళ్ళు? చెప్పారా? చెప్పలేదు. 78,000 చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చెప్పే పనులు చేస్తాం. ప్రతి ఒక్క నివాసితులకి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా, అలాగే వాళ్ళ ఆర్థిక జీవన పరిమాణాలతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిజంగా మంచి నాయకులు, మంచి నాయకత్వం ఉన్నటువంటి హిందూపూర్ పార్లమెంటు, అలాగే హిందూపూర్ నియోజకవర్గం. ఎందుకంటే గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేసి అప్పుడు ఎంచుకుని, నేను చూశాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఎక్స్ట్రా గదులు కట్టే ఆ రోజుల్లోనే ఆ 25 ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలని ఆలోచన నందమూరి తారక రామారావుకి వచ్చిందంటే నిజంగా అద్భుతమైంది. అవన్నీ కూడా వారి యొక్క ఆశయాలను ఏదైతే రాష్ట్రంలో క్షేత్రస్థాయి తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ బాలకృష్ణ గారు ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలి, అభివృద్ధి ఉండాలా, ప్రతి ప్రాంతం కూడా ఈ స్టేట్లో నంబర్ 1గా ఉండాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను. ప్రత్యేకంగా నాకు అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఏదైతే కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ గృహాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా ఇమీడియట్గా, ఎందుకంటే ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది కేవలం వెళ్ళటం మాట్లాడటం అని కాదు, తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాల్లో హ్యాబిటేషన్స్లో శ్మశాన వాటికి ఉండాలి అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం. అవన్నీ కూడా మేము ఎక్కడైతే గ్రీవ్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం. ఆ యుద్ధ ప్రాతిపదన రాబోయే రోజుల్లో ప్రతి హ్యాబిటేషన్కి కూడా శ్మశాన వాటికి ఉండాలనేసి, అలాగే ముఖ్యంగా అయితే రెగ్యులైజ్ చేయాల్సిన ఇల్లులు ఉన్నాయి. జియో 30 ప్రకారంగా మనకి మంగళగిరిలో మనం చేస్తాం గౌరవ లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీలో. అలా ఎక్కడైతే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని కూడా రెగ్యులైజ్ చేసే స్కీమ్ అవ్వచ్చు. ఇట్లాంటి అన్ని స్కీములు కూడా వాళ్ళు తెలియజేసి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుని అవన్నీ కూడా పూర్తి చేసి ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయాలనే లక్ష్యంతోనే ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తాను. పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే పత్రికా సోదరులు కూడా నా యొక్క కృతజ్ఞత. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ వేదికలు ప్రారంభించబోతున్నాము. అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగు. ఈ రోజు మనకి తార్ రోడ్డు కూడా నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా ఎక్కడొక్కడ సమస్యలు మన పంచాయతీలో చూస్తే ఆర్థికంగా చాలా ఏర్పడిన ప్రాంతం అయినప్పటికీ కూడా భరోసా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఈ రాష్ట్రం ప్రగతి పథకంలో పోతుంది నమ్మకంతో మీరు 14లో పెద్ద ఎత్తున మీరు కూడా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. అలాగే మీరు అనుకున్నట్టుగా ప్రగతి పథకంలో ముందుకు వెళ్ళింది. మనందరి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు. దాని నిదర్శనం హిందూపూర్ నియోజకవర్గం బయటకు వస్తాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే ఎప్పుడో జూన్ 4వ తారీఖున వాళ్ళ పార్టీ ఓడిపోయిన రోజు చచ్చిపోయాడు ఒక అతను, బెట్టింగ్ లో ఓడిపోయి. అతన్ని పరామర్శించడానికి బయటకు వస్తాడు 5 సంవత్సరం తర్వాత. వెళ్తూ ఒకరిని కాలు కింద తొక్కేసి తల మీద తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. మన అంబులెన్స్ లో చనిపోయారు. అంటే ఒక టూర్ బయటకు వస్తే 3 ప్రాణాలు పోయాయి. దాని తర్వాత
నల్లబర్లి గవర్నమెంట్ మొత్తం కూడా నల్లబర్లి కొంటున్న తరుణంలో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మనుషులు తీసుకెళ్లి పొగాకు తొక్కేసే దిశగా. నేను ఎందుకు చెప్తాను అంటే, ఒక రాజకీయంలో ఉన్న ప్రతి మనిషి కూడా కొంచెం మానవత్వంతో ఆలోచన చేయాలి. చేస్తే మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. కానీ ఎప్పుడు చెడు చేయాలి, చెడు చేసినా కూడా చెడు చేస్తూ ఎదురుకి మనం ఏదో ఒక కారణ చేయాలి లక్ష్యంతో, ప్లస్ అలాగే యువతకి ఒక దుర్మార్గుడు ఉగ్రవాదత్వాన్ని దాన్ని ఇంజెక్ట్ చేసే దిశగా ఈయన ఒక కార్యక్రమాలు ఉన్నాయి. మన మామిడి, నేను తిరుపతి జిల్లా కూడా ఇన్ఛార్జ్. నేను దగ్గర ఉన్నప్పుడు కలెక్టర్లతో మాట్లాడి మామిడికి ఎప్పుడు లేని విధంగా 12 రూపాయల సబ్సిడీ ఇచ్చే విధంగా, 8 రూపాయలు పల్ప్ ఇండస్ట్రీ 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే విధంగా మేము మాట్లాడి చేసేటువంటి పరిస్థితి. అయినా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చి ఊరికే 93-90% పైన నేను కొనిన తర్వాత మళ్ళా బయటకు వస్తాడు, యువతని రెచ్చగొడతాడు. అంటే అతని తత్వం అలాంటిది. సంవత్సరం పాటు ఎప్పుడు బయటకు రాలేదు. అందుకనే గత 5 సంవత్సరాలు చేసిన దౌర్భాగ్యపు ఉగ్రవాదత్వం మూలంగా 11 సీట్లు వచ్చినాయి. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా సంవత్సరమే అయింది. వచ్చే 4 సంవత్సరాలు కార్యాచరణ చేసుకోవడం కోసం మేము మిలకాడికి వస్తున్నాం. ఇప్పుడు ఎవరు గతంలో రాలేదు. మేము ప్రతి సంవత్సరం రావాలా, మమేకం అవ్వాలా, మీతో తెలుసుకోవాలి, మీ సమస్యలు తెలుసుకుని అన్ని పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం.